హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనము తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గురించి గత వీడియోలలో కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే కంటిన్యూషన్లో వచ్చేసి మనము గ్రామ సభ సమావేశాలు అనే అంశంలో మనం ఉన్నాం. ఇక చూస్తే మన ఈ గ్రామ సభ సమావేశాలు 2 నెలలకు ఒకసారి తప్పకుండా నిర్వహించాలని చెప్పి గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. అలాగే ప్రదేశాన్ని సమయాన్ని 10 రోజుల ముందు ప్రకటించాల్సి ఉంటుందని కూడా తెలియపరచడం జరిగింది. అయితే వీటిలో 2 సభలు ప్రత్యేకంగా అంటే సంవత్సరానికి 6 సార్లు నిర్వహించాలి గ్రామ సభలు. వీటిలో ప్రత్యేకంగా 2 సభలను మహిళలపై, సీనియర్ సిటిజన్లపై మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై నిర్వహించాలి. అంటే ఒక 2 సభలు మాత్రం ప్రత్యేకించి కొన్ని విషయాలను గురించి 2 సభలు పెట్టవలసి ఉంటుంది మన గ్రామంలో, గ్రామ పంచాయతీ పరిధిలో. ఆ 2 సభలు ఎవరెవరి గురించి అంటే మహిళలపై, సీనియర్ సిటిజన్లపై మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై నిర్వహించాలి. వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో మన గ్రామంలో వాటి అభివృద్ధి గురించి ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మనం ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం పొందాలి, మనం అభివృద్ధి దశలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే అంశాలు, అలాగే సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉంటారో వారి గురించి, అలాగే మహిళల గురించి, వీరి గురించి ప్రత్యేకంగా వీరి గురించి మాత్రమే చర్చించడానికి 2 సమావేశాలు నిర్వహించాలి. అంటే సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి చొప్పున 6 సార్లు గ్రామ సభ నిర్వహిస్తే అందులో ఒక 2 గ్రామ సభలు మాత్రం, ఈ 6 2 సభలు మాత్రము ప్రత్యేకంగా మహిళలపై, వృద్ధులపై, వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ఈ యొక్క సభలను నిర్వహించి ఈ యొక్క మీటింగ్లలో వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి, వాళ్ళకు ఏ విధమైన సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి, వాళ్ళకు ఏ విధంగా మనం సహకరించాలి, వాళ్ళ బాధలు కష్టాలు ఏందనేది వాటి విషయాల మీద చర్చించాల్సినటువంటి నేపథ్యం ఈ చట్టంలో మనకు కనపడుతున్నది. ఇంకా ఈ సమావేశాలకు ఎజెండా తయారు చేసేది పంచాయతీ సెక్రటరీ. ఈ సమావేశాలకు ఎజెండా అంటే మనము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామంటే ఏదో ఒక సారాంశం, ఏదో ఒక ఎజెండా, ఏదో ఒక దాని కొరకు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళలపై నిర్వహిస్తున్నాం అనుకుందాం ప్రత్యేకంగా. అంటే ఈ మహిళల గురించి, వాళ్ళ యొక్క రక్షణ గురించా, లేకపోతే వాళ్ళ యొక్క విద్య గురించా, వాళ్ళ యొక్క చేతి వృత్తుల గురించా, ఈ విధంగా ఏదో ఒక ఎజెండాను నిర్ణయించేది మాత్రము, ఆ ఎజెండాను తయారు చేసేది మాత్రము పంచాయతీ సెక్రటరీ తయారు చేయవలసి ఉంటుంది ఈ చట్టం ప్రకారము. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే సర్పంచ్. ఒకవేళ సర్పంచ్ కనుక అందుబాటులో లేకపోతే ఉప సర్పంచ్. ఒకవేళ వీరిద్దరు కూడా లేనప్పుడు ఈ సమావేశాలకు అధ్యక్షత వహించేది వార్డు సభ్యులందరూ ఎన్నుకున్న సభ్యుడు అధ్యక్షత వహించును. మామూలుగా అయితే ఈ సమావేశాలకు అధ్యక్షత సర్పంచ్ వహించాలి. ఇన్ కేసు ఒకవేళ ఏదన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల సర్పంచ్ అందుబాటులో లేకపోతే కనుక ఉప సర్పంచ్ దీనికి అధ్యక్షత వహించవలసి ఉంటుంది. ఉప సర్పంచ్ గారి యొక్క బాధ్యత. ఒకవేళ ఇన్ కేసు ఉప సర్పంచ్, సర్పంచ్ ఇద్దరు కూడా అందుబాటులో లేనప్పుడు మాత్రం ఈ వార్డు సభ్యులందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కలిసి ఎన్నుకున్న ఒక సభ్యుడిని అధ్యక్షత వహించవలసి ఉంటుంది. ఒక సభ్యుని వీళ్ళందరూ కలిసి ఎన్నుకుంటే ఆ సభ్యుడు అధ్యక్షత వహించవలసి ఉంటుంది. ఎప్పుడు ఇది సర్పంచ్, మన ఉప సర్పంచ్ వీరి ఇరువురు అందుబాటులో లేనప్పుడు. సర్పంచ్ ఉంటే సర్పంచ్ గారే అధ్యక్షత వహిస్తారు. లేని పక్షంలో ఉప సర్పంచ్ గారు. వీరిద్దరు కూడా అందుబాటులో లేని పక్షంలో వార్డు సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో మన గ్రామ పంచాయతీలో ఆ వార్డు సభ్యులు అందరూ కలిసి ఒక సభ్యుని ఎన్నుకొని వారిని ఆ సభకు అధ్యక్షుడిగా ఎన్నుకొని వారిని మాత్రమే అధ్యక్షత వహించవలసి ఉంటుంది. గ్రామ సభ సమావేశాలకు ఆహ్వానితులుగా ఉండేవారు. అంటే ఈ సమావేశాలు నిర్వహించినప్పుడు ఆహ్వానితులుగా ఉండేవారు. అంటే మనము ముఖ్య అతిథులుగా ఆహ్వానితులుగా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్, రాష్ట్ర విధాన సభ్యులు. మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు, రాష్ట్ర విధాన సభ్యులు శాశ్వత ఆహ్వానితులు. మండల ప్రజా పరిషత్తు ప్రాదేశిక సభ్యుడు. మండల ప్రజా పరిషత్తు ప్రాదేశిక సభ్యుడు. అలాగే మన జిల్లా పరిషత్ రాష్ట్ర విధాన సభ్యులు శాశ్వత ఆహ్వానితులు. మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులు. అయితే ఇక్కడ మీకు ఈ యొక్క మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు ఇది మనకు ఈ పంచాయతీరాజ్ చట్టంలో
మూడు అంశాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఒకటి గ్రామ స్థాయిలో ఉంటుంది, రెండవది మండల స్థాయి, మూడవది జిల్లా స్థాయి అనుకున్నాం కదా. మీకు ఇప్పుడు ఈ మండల ప్రజా పరిషత్ సభ్యులు ఎవరు, దీనికి శాశ్వత ఆహ్వానితులు, మండల ప్రజా పరిషత్ నుంచి వచ్చేది ఎవరు, ఆ జిల్లా ప్రజా పరిషత్ నుంచి వచ్చేది ఎవరు అనే అంశాలు, వీటి మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ మనము సబ్జెక్టులోకి వచ్చినప్పుడు మీకు దీని గురించి పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఆ సబ్జెక్టు పూర్తిగా 1 by 1 ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి మనం వీడియోలు చేయడం జరుగుతుంది. పూర్తిగా 1 by 1 అన్ని వీడియోలు చూడండి, అప్పుడు మీకు క్షుణ్ణంగా ఈ యొక్క చట్టం గురించి అర్థమవుతుంది. ఇకపోతే ఈ గ్రామ సమావేశాల గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోతోని కంప్లీట్ అయిపోయింది. ఇక మళ్ళొకసారి వీటిని 1 by 1 లైన్గా నేను చదువుతా వినండి. ఈ గ్రామ సమావేశాలు వచ్చేసి, ఈ సమావేశం సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం లోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఫస్ట్ వన్, కొత్త చట్టం ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి, అంటే ఈ కొత్త చట్టం అంటే 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018. ఈ చట్టం ప్రకారము 2 నెలలకు ఒకసారి 6 సార్లు గ్రామసభ నిర్వహించాలి ఒక సంవత్సరంలో. నిర్వహణ రోజును, ప్రదేశాన్ని, సమయాన్ని 10 రోజుల ముందు ప్రకటిస్తారు. వీటిలో 2 సభలు మాత్రం ప్రత్యేకంగా మహిళల గురించి, సీనియర్ సిటిజన్ల గురించి, వెనుకబడిన వర్గాల అభివృద్ధి గురించి నిర్వహించాలి. ఈ సమావేశాలకు ఎజెండా తయారు చేసేది పంచాయతీ సెక్రటరీ. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించేది సర్పంచ్. ఒకవేళ సర్పంచ్ అందుబాటులో లేనప్పుడు ఉప సర్పంచ్, ఒకవేళ వీరిద్దరూ లేనప్పుడు వార్డు సభ్యులు అందరూ ఎన్నుకున్న సభ్యుడు అధ్యక్షత వహించును. గ్రామసభ సమావేశాలకు ఆహ్వానితులుగా ఉండేవారు మండల ప్రజా పరిషత్తు, జిల్లా పరిషత్తు, రాష్ట్ర విధాన సభ్యులు. శాశ్వత ఆహ్వానితులు మండల ప్రజా పరిషత్, ప్రాదేశిక సభ్యుడు. ఇది ఈ యొక్క గ్రామసభ సమావేశాల గురించినటువంటి అంశము. ఇక నెక్స్ట్ విషయాల్ని మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.